ఒక ఐడియా ఇవ్వండి, ₹1,00,000 గెలుచుకోండి. ఇటీవల సోషల్ మీడియాలో తమ పోస్టులతో చిన్న సైజు తుఫాను పుట్టించిన సీనియర్ ఐపీఎస్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ ప్రకటన చేశారు. ఒక ఐడియా ఇవ్వండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ ఐడియా దేని గురించి అనే కదా మీ డౌట్. అదే అటే వస్తున్న అప్పుల భారంతో ఇటు సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. సంగతి తెలిసిందే. ఎంత కష్టమైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తుందని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలతో పాటు గ్రామాల నుంచి ఆదాయం సృష్టించే ఇన్నోవేషన్ ఐడియాలను నెటిజన్స్ నుంచి ఆహ్వానించారు. స్మితా సబర్వాల్ తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఐడియాథాన్ పేరుతో ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం అమలు చేసే విధానాలతో పాటు నెటిజన్లు, సీనియర్ సిటిజన్స్, మాజీ అధికారులు ఇలా ఎవరైనా ప్రభుత్వానికి ఆదాయం సృష్టించే మార్గాల గురించి అదిరిపోయే ఐడియాస్ ఇవ్వాలనుకున్న వారు ఇవ్వొచ్చని ఆమె అన్నారు. ఆ ఐడియా ఏం ఫ్రీగా తీసుకోరంటూ మంచి ఐడియా ఇస్తే అందుకు రివార్డుగా ₹1,00,000 ఇవ్వనున్నట్లు స్మితా సబర్వాల్ ప్రకటించారు. అయితే ఐడియా అంటే ఏదో తోచింది కామెంట్ బాక్స్లో పెట్టడం కాదండోయ్. తమ విజన్ను పూర్తిగా ప్రభుత్వానికి వివరించాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి 2024 సెప్టెంబర్ 30 చివరి తేదీగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసము tgsf2024@gmail.comను సంప్రదించాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్ అవద్దని ఆమె చెప్పారు.